లెహంగా జాకెట్‌ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు ఓల్డ్ శారీతో చూపిస్తున్నాను ఇప్పుడు. మనకి ఇది శారీ వచ్చి నెట్ శారీ ఇది. ఇది ప్లెయిన్ నెట్ వచ్చి మనకి కింద డిజైన్ వచ్చి మనకి కట్ చెంగ్ అంతా కూడా మనకి లెహంగా కట్ చేసుకోవచ్చు. అలాగే పౌటంచ్ వచ్చి మనకి ఈ విధంగా చుక్కలు చుక్కల్లా మనకి ఇది డిజైన్ అనేది ఉంది. ఈ డిజైన్ వచ్చింది మనకి జాకెట్ కట్ చేస్తాను. ఇప్పుడు ఓల్డ్ బ్లౌజ్‌తోనే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కిడ్స్ జాకెట్‌ని. ఇప్పుడు 2 సెపరేట్ చేసుకొని లెహంగాకి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లెహంగా అనేది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ఇది కోట్ మోడల్ కుట్టాలి. ఇది మనకి ముందుగా మనకి బ్లౌజ్‌కి ఎంతైతే సరిపోతుందో అంతవరకు కట్ చేసుకోవాలి. ముందు మనం లైనింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు కటింగ్ చేసి. నెక్స్ట్ మనకి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఆది జాకెట్ ఇది. ఇదైతే పొడవు అనేది కొంచెం తగ్గించి కట్ చేస్తున్నాను ఎందుకంటే కోట్ మోడల్ కుట్టాలి కాబట్టి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్‌గా తీసుకోవాలి. లేదా ఒకేసారి తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్ కాబట్టి మనకి నెక్ అనేది వేరుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఖర్చు భాగంతోనైనా లోపల నుంచి తీసుకోవచ్చు లేదా పైనుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు 2 చంక భాగాలు పట్టుకొని మనం కరెక్ట్గా లూజ్ అనేది చూసుకోండి. మనకి ఎంతైతే సరిపోతుందో కరెక్ట్గా లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది కరెక్ట్గా పొడవు తీసుకోవాలి. ముందు నెక్ పార్ట్ తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. మనకి ఖర్చు భాగం అనేది పైని ఒక 1/2 ఇంచ్ ఉంటే ఎక్స్ట్రా అనేది సరిపోతుంది లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే నెక్ లూజ్ తీసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. మనకి కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి చంక భాగానికి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ మార్కింగ్ చేస్తున్నాను ఫస్ట్. మనకు పొడవు అనేది కరెక్ట్గా కుర్చీల దగ్గరికి పెట్టుకోవచ్చు లేదా పొడవు ఇంట్రెస్ట్ ఉంటే పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మనకి మెయిన్ క్లాత్తో అయినా వెనక్కి తిప్పుకోవచ్చు పొడవు కావాలి అనుకున్నట్లయితే. ఇప్పుడు మీకు ఎక్స్ట్రా ఖర్చు ఎంత అవుతుందో ఖర్చుతో చూపిస్తున్నాను ఇప్పుడు. కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చుతోనే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవు వచ్చి మనకి కొంచెం తక్కువైనా ప్రాబ్లం లేదు ఎందుకంటే మెయిన్ క్లాత్ వేసి తిప్పుకోవచ్చు. అలాగే డాట్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. నెక్ అనేది చంక భాగం అనేది లాస్ట్లో కట్ చేస్తాను. నార్మల్గానే కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను ఇప్పుడు. నెక్ సేమ్ మోడల్ కాబట్టి సేమ్. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం ఇది స్ట్రైట్ తీసుకోవాలి. మనకు కొంచెం క్లాత్ పొడవు కావాలి అనుకున్నట్లయితే క్లాత్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ టు బ్యాక్ కూడా సెపరేట్గా ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి లూజ్ ఎంత అయితే సరిపోతుందో మెయిన్ మనకి చూసుకొని ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి, మనకి ఎక్కువ తక్కువ రాకుండా. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చుట్టూరు కూడా కట్ చేసుకున్న తర్వాత మన నెక్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. బ్యాక్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది చంక భాగం లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి మార్కింగ్, బ్యాక్ పార్ట్కి నెక్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి నెక్ ఎంత అవుతుందో ఒకసారి చూసుకోవాలి. మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకొని చూసుకోవాలి మెజర్మెంట్ని. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకి బ్యాక్ పార్ట్ ఏ షేప్ అనేది మన రౌండ్ నెక్కే ఉంది, రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మరి ఇప్పుడు సేమ్ క్లాత్ మనం ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది కోట్ మోడల్ అనేది ఎలా కట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మనకి ఎంతైతే లూజ్ సరిపోతుందో మనకి ముందు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి మెయిన్ ఫోల్డింగ్స్ అవి చూసుకోవాలి, చెక్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ చెక్ చేసుకోండి, సరిపోతుందో లేదో. మనకి లూజ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి సింగిల్ లేయర్ మీద డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇదే క్లాత్ మనం లూజ్ తీసుకోవాలి, పొడవు అనేది ఈ విధంగా తీస్తున్నాను. ఇప్పుడు
ఇప్పుడు క్లాత్ని మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కట్ చేసుకున్న తర్వాత మన క్లాత్ని ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం ఓపెన్ అనేది కట్ చేసుకోవాలి. ఇది డబుల్ లేయర్ కాబట్టి మధ్యలో కట్ చేసుకోవాలి కింద. ఇప్పుడు ఈ విధంగా రెండు సెపరేట్ చేసుకోండి దేనికి దానికి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా సరే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనకి శారీస్ కానీ కుర్తీస్ కానీ ఆఫర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. 11th నుంచి డబల్ ఫోల్డింగ్ తీసుకొని మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. చుట్టూరు కూడా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. అలాగే సైడ్ ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవాలి. మనకి స్టోన్స్ అనేవి అడ్డొస్తూ ఉంటాయి కాబట్టి చూసుకొని కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. అలాగే మనం బ్యాక్ ఫ్రంట్కి కూడా డాట్స్ వేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది. మనకి పొడవు క్లాత్ తక్కువైంది కాబట్టి పొడవు అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే క్లాత్తో మనకి ఎంతైతే పొడవు అవసరం అవుతుందో ఒకసారి చూసుకొని వేసుకోవాలి. మనకి షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. అలాగే మనకి ఒక 1 ఇంచ్ లేదా 2 ఇంచ్ వరకు మనం క్లాత్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.